సార్ ఇదే ప్రశ్న రావణ్ గురించి ఇంకొకటి సోషల్ మీడియాలో కొంత జనసేన కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా చూసుకుంటూ వస్తే, ఈ ప్రశ్న రావణ్ వెనకాల తెలుగుదేశం ఉంది అని కొన్ని పోస్టులు కొన్ని అదృశ్యమయ్యాయి అక్కడక్కడ సోషల్ మీడియాలో. ఈ యాంగిల్ ఉండే అవకాశం ఉందా? నిజంగా తెలుగుదేశం ప్రశ్న రావణ్ వెనకాలుండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే విధంగా చేసిందా? అంటే దానికి మీరేం సమాధానం చెప్తారు? పెడుతున్న వాళ్ళకి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ప్రశ్న రావణ్ అనేవాడు సంఘ విద్రోహ శక్తి. తెలుగుదేశం పార్టీ అలాంటి ఒక నీచమైన పనులకు పాల్పడుతుందని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకమైన ఎత్తుగడలు వేయొచ్చు. ఏ పార్టీ అయినా వేస్తుంది వ్యూహాత్మకమైన ఎత్తుగడలు. వీడిని వాడుకొని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తుంది అని ఎవరైనా అలా అనుకొని మాట్లాడితే వాళ్ళ అవివేకం అంటారు. కూటమిలో బ్రహ్మాండంగా సాగిపోతా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వాడు రోజు విమర్శిస్తా ఉన్నాడు. సో వాడు ఒక వ్యూహాత్మకంగా వాడు వ్యవహరించిన వాడి వ్యూహంలో జన సైనిక్స్ పడ్డారు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో వాడు ఏం చెప్పాడు, కుక్కుడు ఇంటర్వ్యూ అంటే పెయిడ్ ఇంటర్వ్యూస్, ఒక నెరేటివ్ని బయటకు జనాల్లోకి తీసుకెళ్ళటానికి ఒక భిన్నంగా చేస్తాడు. వాడికి వాడు చెప్పుకోలేడుగా. అక్కడ ఒక యాంకర్ అడుగుతాడు, మీరు జోసెఫ్ చౌదరి అంట కదా అని. అక్కడ యాంకర్ ఒక క్లారిటీ ఇస్తాడు, నమ్మకండి, చూడండి, ఇతను దళిత్ కాదు, దళితుల పక్షాన ఉన్నాడు అనుకుంటున్నారు, దళిత్ కాదు ఇతను, జోసెఫ్ చౌదరి. మరి మీరు చంద్రబాబుని లోకేష్ని విమర్శించరు, కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకంటే చేస్తాను, నేను టార్గెట్ చేస్తాను, అవును పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా అని వాడు చెప్పారు. అప్పుడు ఏమర్థం చేసుకుంటారు సాధారణమైన ప్రజలు, ఓహో వీడు చౌదరి కాబట్టి ఆ వర్గాన్ని విమర్శించరు, చంద్రబాబుని లేకపోతే లోకేష్ గారిని విమర్శించరు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తాడంటే వాళ్ళు వదిలిన బాణమా వీడు అని అనుకుంటారు. సో ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే తత్వం డిఎన్ఏ తెలుగుదేశాంది కాదు, ఆ డిఎన్ఏ వైసీపీది, తెలుగుదేశాంది కాదు. సో ఏదో ఒక రకంగా ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడలు వేయొచ్చు, ఒక పార్టీని ఇంకొక డౌన్ చేయడానికి ఇంకొక ప్రకటన చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, లేకపోతే ఇంకొకరిని వాడచ్చు. కానీ బట్ ఇప్పుడు సపోజ్ బీసీలు మాట్లాడుతున్నారు, బీసీలతో బీసీలని వాళ్ళ మీద ప్రయోగించవచ్చు, లేకపోతే ఎస్సీలు మాట్లాడితే ఎస్సీలను ప్రయోగించవచ్చు. ఇలాంటి అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి, కానీ ఇంత నీచమైన కుట్రలు చేసేది మాత్రం వైసీపీనే చేస్తారు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇలా అంటున్నాడు రోజు, మరి ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో తెలుగుదేశం పార్టీ దీని వెనకుంది అని ఎవరైనా జన సైనికులు అనుకుంటే అతని ట్రాప్లో వీలుపడ్డారు. జోసెఫ్ ప్రశ్న రావణ్ జోసెఫ్ ట్రాప్లో జన సైనికులు పడ్డారు. దయచేసి ఇలాంటివి అనవసరమైన స్ప్రెడ్ చేయొద్దు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేస్తే అతను అరెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బేసికల్గా అతను అరెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అరెస్ట్ అయితేనే అతని విలువ పెరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ఆదిత్య? 41A నోటీస్ ఇస్తారు. తీవ్రమైన నేరాలుగా పరిగణించరు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నది ఏంటంటే సోషల్ మీడియాలో కూడా లాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరుష పదజాలంతో మాట్లాడాడు, దాన్ని తీవ్రమైన నేరంగా మేము పరిగణించము అంటుంది కోర్టు. కాబట్టి 41A నోటీస్ ఇచ్చి పంపించేసేయాలి. 41A నోటీస్ ఇచ్చి వాడిని పంపించేస్తారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? మళ్ళీ హీరోయిజం చూపిస్తాడు. చూసారా నేమ్ పీకలేకపోయారా అంటాడు. సో వాడిని హీరో చేయడానికి అరెస్ట్ చేయడం. సో ఇంత జరుగుతున్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు, దీని మీద టీడీపీ నిమ్మకు నీరెత్తినట్టుంది అని అనటం అనేది కరెక్ట్ థింగ్ కాదు. ఇవాళ అరెస్ట్ చేసిన దానికి కూడా నేనేమంటున్నా, ఇవాళ అరెస్ట్ చేసిన దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు గారిని విమర్శించినందుకు అరెస్ట్ చేయటం అనే దాన్ని నేను ఒప్పుకోను. నేను వాళ్ళు అరెస్ట్ చేయడానికి హిందూ ధర్మాన్ని అవహేళన చేశాడు కాబట్టి ఇలాంటి నీచుల్ని అరెస్ట్ చేయాలని. సో ఆ కాజ్ మీద అరెస్ట్ చేస్తుంటే ఇవాళ కూడా నేనేమంటానంటే ఆ కాజ్ మీద అరెస్ట్ చేస్తుంటే బాగుంటది. ఏం సెక్షన్లు పెట్టారు, ఏ రీజన్ అరెస్ట్ చేశారు మనకు పూర్తిగా వివరాలు తెలియదు. సో ఎవరో ఒక అబ్బాయి ఒక వ్యక్తి పిఠాపురంలో కేసు పెట్టాడని పిఠాపురం వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు అని అంటాడు. సో నాకు తెలిసి ఆ పెట్టిన వ్యక్తి మా మీద దాడులు జరగకపోయినా కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలతోటి ఇక్కడ మాకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏమైనా పెట్టాడా, లేకపోతే హిందూ మతానికి సంబంధించి అవహేళన చేస్తున్నారని పెట్టారా తెలియదు. కానీ
సో అట ఆ రకంగా కేవలం పవన్ కళ్యాణ్ తిట్టారని పెడితే కూడా అది నిలవ కేసులు అవన్నీ కూడా. జనానికి కూడా అర్థం చేసుకోవాలి. 41A నోటీసులు చాలా మంది ఉంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంటారు. వాళ్ళకి కూడా చెప్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏమంటారు? గతంలో మమ్మల్ని అంత అరెస్ట్ చేశారు. మేము ఏం మాట్లాడిన వెంటనే అరెస్ట్ చేశారు. ఇప్పుడు చూసారా వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినా ఎవరు అరెస్ట్ చేయట్లేదంటే, అరెస్ట్ చేసి మిమ్మల్ని అయినా ఏం చేశారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అంతా జనం తప్పుగానే అనుకున్నారు కదా. అరెస్ట్ చేసిన తర్వాత 41A నోటీస్ ఇచ్చే వెనక్కి పంపాలి కదా. ఆ మాత్రం దానికి అరెస్ట్ చేయడం దేనికి? జనం నిర్ణయిస్తారు. వీడు నిద్ర లేస్తే అవే మాట్లాడతాడు, వీడు ఒక వేస్ట్ ఫెలో అని జనం నిర్ణయిస్తారు. విలువ ఉండదు. కాకపోతే నేను అంటాను కదా, ప్రతి వర్గానికి ప్రతి వాదనకు ఒక ఎంతో కొంత మద్దతు లభిస్తుంది. నేను అన్నట్టు ఇంకా రేపిస్ట్కి కూడా మద్దతు లభిస్తుంది. అంటే ఈ సమాజం ఎట్లా పోతా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమాజంలో జంజీ అనే యువతని రెచ్చగొట్టడానికి చాలా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు చాలా సెన్సిటివ్ కేటగిరీ. వీళ్ళని రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయి ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు రెచ్చగొడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు దళితుల మీద దాడులు జరగలేదా? మరి వీళ్ళు ఈ దళిత క్రైస్తవులు అనే వాళ్ళు ఎప్పుడైనా ఈ రకంగా మాట్లాడారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చూడండి, మీ ఛానల్లో అనేక చర్చలు జరిగినాయి కదా. అజయ్ అనేవాడు, వాడెవడు తాగి చస్తే, ప్రవీణ్ పగడాల్ అనేవాడు తాగి చస్తే వాడి మీద ఎవరు కుట్ర చేశారు, హిందువులు చంపారని చెప్తాడు. యూజ్లెస్ ఫెలో, మందు తాగి డ్రైవ్ చేయకూడదనే సెన్స్ లేదు. వాడు యూజ్లెస్. వాడు ఎట్లా పాస్టర్ అవుతాడు? నాకు అర్థం కాదు. వాడు తాగి డ్రైవింగ్ చేసి చస్తే అది ప్రభుత్వం మీద నెడతారా? ఎంతసేపటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ క్రిస్టియన్ లాబీని జగన్మోహన్ రెడ్డి ఎగదోస్తున్నాడు. అందరం చెప్పను రాదిత్య, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. చాలా మంది క్రిస్టియన్స్ దేశభక్తులు ఉంటారు, సిద్ధాంతపరంగా ఉండే వాళ్ళు ఉంటారు, చాలా మంచి మంచి నిజాయితీ అయిన నడవడిక కలిగిన వాళ్ళు కూడా. యేసు ప్రభు నిజంగా నమ్మినోడు ఎవడైనా మంచి నిజాయితీతో నడవడిక ఉంటుంది వాడికి. నాకున్నారు కొంతమంది మిత్రులు, ట్రాఫిక్ వైలేషన్స్ కూడా చేయరు తెలుసా. ట్రాఫిక్ వైలేషన్స్ కూడా చేయరు. కొంతమంది మిత్రులు ఉన్నారు నాకు క్రిస్టియన్స్, ట్రాఫిక్ వైలేషన్స్ చేయడానికి కూడా చెత్త కూడా బయటేయరు. అట్లాంటి ఒక మంచి క్వాలిటేటివ్ విధానాలు కలిగిన క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని ఈ దేశం వాళ్ళని ఆహ్వానిస్తుంది. అంతే తప్ప ఇలాంటి అజయ్ లాంటి వాడిని, ఒక పగడాల ప్రవీణ్ లాంటి వాడిని, ఈ జడ శ్రవణ్ లాంటి వాడిని, ఈ రావణ్ లాంటి వాడిని, వాడు అమలాపురంలో ఉంటాడు ఎవరతను, హర్షకుమార్ లాంటి వాళ్ళని, వీళ్ళందరూ కూడా సంఘ వ్యతిరేక శక్తులు. వీళ్ళ వల్ల సమాజానికి నష్టం తప్ప లాభం లేదు. క్రిస్టియన్స్ని ఎగదోస్తున్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు, దళితులను రెచ్చగొడుతున్నారు. సో ఇంకా ముస్లిమ్స్ మిగిలింది. రేపు మాపు ముస్లిమ్స్ నుంచి కూడా వాళ్ళని కూడా రెచ్చగొడతారు. అంటే ఒక అండర్స్ట్ క్రియేట్ చేసి మొత్తం మీద సమాజంలో ఒక సంఘ వ్యతిరేక శక్తుల్లాగా మారిపోయి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా అండర్స్ట్ క్రియేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. సో అదంతా కూడా డెఫినెట్గా ఇదంతా ఈ బాధతోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను మాట్లాడతా, ఎస్సీ ఎస్టీలు దళిత సంఘాలతో నేను మాట్లాడతా అన్నాడు ఆయన. మీరు అక్రమంగా ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన వాళ్ళను ప్రోత్సహించకండి, మీ సంఘాలు ఖండించండి, అప్పుడే మీ యాక్ట్కి విలువ వస్తుంది అని చెప్పాడు ఆయన. సో అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఇది మంచి పరిణామాలు కాదు జరుగుతున్నవి. సో జోసెఫ్ రావణ్ అనే వాడి ట్రాప్లో జన సైనిక్స్ పడద్దు, వాడి వ్యూహాల్లో చిక్కుకోవద్దు. అనవసరంగా కమ్మల కాపులకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మధ్య విద్వేషాలు సృష్టించడానికి పెడుతున్నారనేవి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.